మాథ్యూ హ్యాడెన్ 2007 టీ20 వరల్డ్ కప్ 2007 టీ20 వరల్డ్ కప్ ని మన ఇండియన్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఈ వరల్డ్ కప్ లో మన ఇండియా విశ్వ విజేతలుగా నిలిచారు. అయితే ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ మాథ్యూ హ్యాడెన్ లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచారు. సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఈ మొదటి టీ20 వరల్డ్ కప్ లో మొత్తం 6 మ్యాచ్లు ఆడిన హ్యాడెన్ 145 స్ట్రైక్ రేట్ తో 265 రన్స్ చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తిలకరత్నే దిల్షాన్ 2009 టీ20 వరల్డ్ కప్ 2009లో ఇంగ్లాండ్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ని పాకిస్తాన్ సొంతం చేసుకుంది. అయితే ఈ వరల్డ్ కప్ లో శ్రీలంక డాషింగ్ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ మోస్ట్ రన్స్ స్కోరర్ గా నిలిచారు. మొత్తం 7 మ్యాచ్ల్లో 52 యావరేజ్ తో 317 రన్స్ సాధించాడు ఈ శ్రీలంక ఓపెనర్. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 145+ ఉంది. మహేలా జయవర్ధనే 2010 టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్ లో జరిగిన 2010 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. అయితే ఈ వరల్డ్ కప్ లో శ్రీలంక లెజెండరీ ప్లేయర్ మహేలా జయవర్ధనే ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ గా నిలిచారు. మొత్తం 6 మ్యాచ్లు ఆడిన జయవర్ధనే 60+ యావరేజ్ తో 302 రన్స్ స్కోర్ చేశారు. ఇందులో 2 హాఫ్ సెంచరీతో పాటు ఒక బ్రిలియంట్ సెంచరీ కూడా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకున్న ఆల్మోస్ట్ 160 ఉంది. షేన్ వాట్సన్ 2012 టీ20 వరల్డ్ కప్ శ్రీలంకలో జరిగిన 2012 టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ టీమ్ ఛాంపియన్స్ గా నిలిచారు. అయితే ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచారు. మొత్తం 6 మ్యాచ్లు ఆడిన వాట్సన్ 50 యావరేజ్ తో 249 రన్స్ స్కోర్ చేశారు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 150 ఉంది. బౌలింగ్ లో కూడా అదరగొట్టిన వాట్సన్ 11 వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లీ 2014 టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్ లో జరిగిన ఈ టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక టీం ఫైనల్లో ఇండియాని ఓడించి ట్రోఫీ దక్కించుకున్నారు. ఈ వరల్డ్ కప్ లో మన కింగ్ కోహ్లీ ఎక్కువ రన్స్ సాధించిన ప్లేయర్ గా నిలిచారు. మొత్తం 6 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 106 యావరేజ్ తో 319 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 140+ ఉంది. తమీమ్ ఇక్బాల్ 2016 టీ20 వరల్డ్ కప్ మన ఇండియాలో జరిగిన 2016 టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ టీం రెండోసారి ఛాంపియన్స్ గా నిలిచారు. అయితే ఈ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ మోస్ట్ రన్స్ స్కోరర్ గా నిలిచాడు. మొత్తం 6 మ్యాచ్లు ఆడిన తమీమ్ ఇక్బాల్ 73 యావరేజ్ తో 295 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 140 ఉంది. బాబర్ ఆజం 2021 టీ20 వరల్డ్ కప్ దుబాయ్లో జరిగిన 2021 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మొదటిసారి ట్రోఫీ దక్కించుకున్నారు. అయితే ఈ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. మొత్తం 6 మ్యాచ్లు ఆడిన బాబర్ ఆజం 60 యావరేజ్ తో 303 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 140+ ఉంది. విరాట్ కోహ్లీ 2022 టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగిన 2022 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ టీం రెండోసారి ట్రోఫీని అందుకున్నారు. అయితే ఈ వరల్డ్ కప్ లో కింగ్ విరాట్ కోహ్లీ ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో సెకండ్ టైం టాప్ స్కోరర్ గా నిలిచి కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తం 6 మ్యాచ్ల్లో ఆడిన విరాట్ కోహ్లీ 93 యావరేజ్ తో 296 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ చూసుకున్న 140+ ఉంది. మరి ఇప్పుడు జరుగుతున్న 2024 టీ20 వరల్డ్ కప్ లో ఎవరు ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈసారి ఛాంపియన్ గా నిలిచే టీం ఎవరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.